హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోహన్ పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి క్రాఫ్ట్ వీడియో అయితే కాదు. నేను ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ లొకేషన్గా చేసుకొని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాటి యాప్స్లో మంచి సేల్స్ తీసుకురావడం జరిగింది. నేను ఈ వీడియోలో మీకు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఏ డీల్స్ బాగున్నాయి అని చెప్పి మీకు చెప్పబోతున్నాను. నేను వచ్చేసరికి ఓన్లీ మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ మీద మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఈ బిగ్ బిలియన్ డేస్లో మనకు వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్ మీద అంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఒక 15,000 మొబైల్ కొన్నారంటే మీకు 1,500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ అయితే బాగానే ఉంది. అంతేకాకుండా మనకి ఎస్బీఐ కార్డ్స్ అంటే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం డీల్స్ ఎలాగ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్ అయితే అలా ఉన్నది. స్టార్టింగ్లో ఇక్కడ మనకి డీల్స్ అయితే కనిపిస్తున్నాయి. సేల్ ఈస్ లైవ్ అని. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మన ఫస్ట్ మొబైల్స్ కేటగిరీ నుంచి వెళ్దాం. సో మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి గెలాక్సీ F41 ఆఫర్ అయితే కనిపిస్తుంది. జస్ట్ 4,500 రూపీస్ అని. ఇది మనకి ఆఫర్తో కలుపుకొని అనమాట. అంటే మీరు కార్డ్ నుంచి పే చేస్తే ప్రీపెయిడ్ చేస్తే మీకు ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి ఒక మంచి ఆఫర్. ఎందుకంటే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే శాంసంగ్ బ్రాండింగ్ ఉంటుంది. 64 MP కెమెరా ఉంటుంది. అలాగే ఇది రియల్మీ 7i. ఇది వచ్చేసరికి అన్నీ బాగుంటాయి కానీ ఇందులో మనకి 12,000 రూపీస్ పెట్టినా సరే హెచ్డి డిస్ప్లే ఇచ్చాడు. అదే 720p డిస్ప్లే ఇచ్చాడు. అదే దీంట్లో డిసప్పాయింట్మెంట్ అండ్ డిసడ్వాంటేజ్. అండ్ పోకో C3 వచ్చేసరికి ఒక బెస్ట్ ఆప్షన్ 7,500 రూపీస్లో. మీకు ఇంకా ఎస్బీఐ కార్డ్ కానీ యూస్ చేస్తే మీకు ఒక 7,000 కలా ఒక 700 రూపీస్ ఇంకా తగ్గుతుంది. కాబట్టి మీకు 7,000కి అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అది. అండ్ ఇక్కడ మనకి ఐఫోన్ SE 27,000 అని చూపిస్తున్నాం. ఒకసారి చెక్ చేద్దాం అలా ఉందా. ఓకే, ఇక్కడ 128 GB అయితే 31,000 చూపిస్తుంది. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉంది. అవైలబుల్ మీకు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ కానీ ఎంట్రీ లెవెల్లో కానీ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ వేయండి ఒకసారి. బాగానే ఉంటుంది మొబైల్. కాకపోతే చాలా చిన్న సైజ్ అనమాట. 4.7 ఇంచెస్ అంటే చాలా చిన్న సైజ్. అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే మీకు యాపిల్ సాఫ్ట్వేర్ అంతా 3 years వరకు గ్యారంటీ అప్డేట్స్ వస్తాయి. అలాగే కెమెరా బాగుంటుంది, వీడియో క్వాలిటీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే స్క్రీన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ పోకో M2 కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ 10,000 రూపీస్కి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇస్తున్నాడు. అలాగే మనకి 5,000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నాడు. ఇందులో ఏంటంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 18 watts సపోర్ట్ చేస్తుంది కానీ మీకు బాక్స్లో మాత్రం ఓన్లీ 10 watts ఛార్జర్ ఇస్తారనమాట. ఇది వదిలేయండి. C11 కన్నా మీకు అక్కడ ఇందాక చూపించినట్టు పోకో C3 బెటర్ ఆప్షన్ అవుతుంది దీనికన్నా. జియోని ఇవన్నీ వేస్ట్. అండ్ ఇది బెస్ట్ ఆఫర్ అనమాట. రియల్మీ 7 నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను దీన్ని నిన్నే. అది రియల్మీ 7 మనకు నార్మల్గా అయితే 15,000 ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ప్రీపెయిడ్ చేయడం వల్ల ఒక 1,000 రూపీస్ తగ్గుతుంది. అలాగే మనకి కార్డ్ నుంచి పే చేస్తే ఇంకొక 1,250 రూపీస్ తగ్గుతుంది. టోటల్గా ఈ మొబైల్ వచ్చేసరికి నాకు 12,750 రూపీస్ పడింది. ఆ రేట్కి అయితే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అది. ఒకవేళ మీరు ఎవరైనా ఎస్బీఐ కార్డ్స్ ఉంటే మాత్రం చెక్ చేసుకోండి. అలాగే ఈ మొబైల్ 12 to 13 రేంజ్తో అయితే మాత్రం రియల్మీ 7 బెస్ట్. అలాగే 11 to 12K మధ్యలో కావాలనుకుంటే మాత్రం పోకో M2 వెళ్ళిపోతుంది. పోకో M2 ప్రోకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఇప్పుడు 13,000 అన్నాడు కదా. 13,000 అంటే మీరు ఎస్బీఐ కార్డ్తో కనుక పే చేస్తే మీకు ఇంకొక 1,300 ఆఫర్ అయితే వస్తుంది. మొత్తం చూసుకుంటే మీకు 11,700 రూపీస్ వరకు వస్తుంది. కాబట్టి ఆ ప్రైజ్కి ఇది ఒక బెస్ట్ డీల్. ఇంకా రెడ్మీ 9 ఇది అవసరం లేదు. రియల్మీ నార్జో 20 Pro ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. దీనికి అసలు ఏం డిఫరెన్స్ పెద్దగా ఉండదు. రియల్మీ 7కి నార్జో 20 Proకి ఓన్లీ ఛార్జింగ్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇది 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అలాగే నార్జో వచ్చేసరికి మనం 48 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. అంతే. కాకపోతే ఇది గేమింగ్కి కొంచెం బాగుంటుంది. ఎందుకంటే కార్బన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది చెప్పి ఒకటి ఇంక్లూడ్ చేశారు దీంట్లో. అండ్ మీరు అంతా హెవీ గేమింగ్ యూస్ చేసినా కొంచెం కూల్గా ఉంటుందని చెప్తున్నారు. కానీ మీడియాటెక్ చిప్సెట్ అలాగే కొంచెం హీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రైస్కి మాత్రం గేమింగ్ ఎవరికైనా ఉంటే మాత్రం ఈ 2 మొబైల్స్లో మాత్రం చూసుకోండి. ఎందుకంటే 65 watts ఛార్జింగ్ అంటే మీరు ఈజీగా ఒక 10 minutesలో 30% వరకు ఈజీగా ఛార్జ్ చేసేయచ్చు దాంతో. అండ్ అలాగే ఐఫోన్ నుంచి ఇంకొక ఆఫర్ ఉన్నది. ఐఫోన్ 10R వచ్చేసరికి ఆల్రెడీ 2 years బ్యాక్ మోడల్ ఇది. కానీ బాగానే ఉంటుంది. ఇది అన్నీ బాగానే ఉంటాయి కానీ మనకి IPS LCD డిస్ప్లే ఇస్తారు. అంతేకాకుండా హెచ్డి డిస్ప్లే ఇస్తారు అనమాట. ఇదే ప్రాబ్లం యాపిల్స్లోని.
ఇప్పుడు 2020 మోడల్స్ అయితే అలా లేదు, కాకపోతే వాళ్ళ ప్రైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి బాగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఫోన్ 10 తర్వాత S20 Plus, ఇది కూడా బెస్ట్ డీల్ అసలు. ఫ్లాగ్షిప్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం 50,000 రూపీస్కి. ఇది నార్మల్గా అయితే ఎక్కువ ప్రైజ్ ఉంటుంది, 75,000 అలా ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి 50,000కి అవైలబుల్ ఉంది. శాంసంగ్ లవర్స్ అలాగే డిస్ప్లే 2K డిస్ప్లే కావాలి, 120 Hz, అలాగే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫీల్ రావాలి అనుకుంటే మాత్రం మీరు ఇది పర్చేస్ చేయండి. అండ్ A52 ఇవన్నీ వేస్ట్. ఈ పోకో X3 మాత్రం మంచి ఫోన్. మీకు బడ్జెట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం అది ట్రై చేయండి ఒకసారి. అలాగే కెమెరాస్ బాగుంటాయి, చిప్సెట్ బాగుంటుంది, అంటే ఓవరాల్ ఫోన్ అనమాట. ఇక్కడ 17,000 అని ఉంది, కానీ మీరు ఆఫర్ అప్లై చేసుకుంటే మీకు ఒక 15,500 రూపీస్ వరకు వస్తుంది మీకు. ఆ ప్రైస్కి మాత్రం అది పర్ఫెక్ట్. అండ్ రియల్మీ 7 Pro వచ్చేసరికి మనకి 20,000, ఇది కూడా చాలా బెస్ట్ మొబైల్ 20,000 ప్రైస్కి. అంటే ఫుల్ AMOLED డిస్ప్లే వస్తుంది, అలాగే మీకు 730G ప్రాసెసర్ వస్తుంది, అలాగే 65W సూపర్ డార్క్ ఛార్జింగ్ వస్తుంది. మీకు ఆ ఛార్జింగ్కే చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఆ ప్రైస్కి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. మీకు ఇంకా కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే 18,500 రూపీస్కి వస్తుంది. అలాగే ఇది యాపిల్ నుంచి ఇంకొక ఆఫర్, iPhone 11 Pro మనకి చూద్దాం. ఎవరైనా యాపిల్ లవర్స్ ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐఫోన్ కన్నా కొత్తగా వచ్చిన ఐఫోన్స్ అయితే ఇంకా బాగున్నాయి, సేమ్ ప్రైజే ఉన్నది. అది కూడా iPhone 12 సేమ్, అది కూడా 80,000 పెట్టారు బేస్ వేరియంట్. మీరు దానికి దీనికి పెద్ద తేడా అయితే ఉండదు, కాకపోతే దీనికి ఒక టెలిఫోటో లెన్స్, ఒకటి కెమెరా ఎక్స్ట్రా ఇచ్చారు, దానికి అది ఉండదు అనమాట. కాకపోతే అది పవర్ఫుల్ ప్రాసెసర్, A14 బయోనిక్ చిప్తో వస్తుంది, కానీ ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్ కాబట్టి A13 బయోనిక్ చిప్తో వస్తుంది, అంతే తేడా. నా సజెషన్ ఏంటంటే లేటెస్ట్ మోడల్ తీసుకోండి, అంటే ఓన్లీ టెలిఫోటో కెమెరా కోసం తీసుకుంటా అంటే మాత్రం అది కాకుండా ఇది వచ్చేసరికి ఫ్లాగ్షిప్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ కాబట్టి ఇది మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది ఫుల్గా, కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ మొబైల్ చూసుకుంటే. కాకపోతే ఈ ఇయర్ మోడల్ చూసుకుంటే మీకు iPhone 12 అల్యూమినియం బాడీతో వస్తుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది దీంతో చూసుకుంటే. అండ్ Vivo V20 ఇవన్నీ అంత సజెస్ట్ చేయను నేను. అండ్ MI 10T సిరీస్ ఇది కూడా బాగానే ఉన్నాయి స్పెక్స్ బట్టి చూసుకుంటే. సో ఇక్కడ మీకు స్పెక్స్ కనిపిస్తున్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే అవ్వట్లేదు. IPS ఇచ్చేసి పెద్ద రిఫ్రెష్ రేట్ ఇచ్చేస్తున్నారు, కానీ మనకి అంత రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే యాప్స్ లేవు, గేమ్స్ లేవు, ఏం లేవు. కానీ మీకు ఇక్కడ పర్లేదు, ఓకే, ఎవరైనా పర్లేదు గేమింగ్ కోసం నాకు హై రిఫ్రెష్ రేట్ కావాలి, సూపర్ AMOLED డిస్ప్లే లేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కానీ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటే దాని ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, అందుకే నేను అదే సజెస్ట్ చేస్తాను. సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నది చూసుకోండి మ్యాక్సిమమ్. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్ Pixel 4a. మీకు బెస్ట్ కెమెరా కానీ కావాలనుకుంటే ఇంకా కళ్ళు మూసుకొని ఇంకా పిక్సెల్ ఫోన్స్ వెళ్ళిపోండి, ఇంకా అందులో వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా. కానీ 30,000కి మాత్రం పర్లేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి LG G8X, ఇది 70,000 రూపీస్ ఫోన్ మనకి జస్ట్ 20,000 రూపీస్కి వస్తుంది. ఇది అలాగా సేల్స్ బట్టి డివైడ్ చేస్తున్నారనమాట, మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇది ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మాత్రం అన్నీ పర్చేస్ చేసుకోండి. దీని అంత బెస్ట్ ఆఫర్ అయితే ఇప్పుడు దాకా లేదు. కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట, 18W ఛార్జర్ మామూలుగా మీకు బాక్స్లో ఇస్తారు, అంటే ఆఫర్ లేనప్పుడు. నిన్న మొన్నటి వరకు మామూలు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేసేవారు, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా 70,000 మొబైల్ 20,000 తీసుకురావడం వల్ల మీకు అన్ని బాక్స్లో అన్ని యాక్సెసరీస్ ఉంటాయి, కానీ ఛార్జర్ మాత్రం ఉండదు. ఆ ఛార్జర్ మీకు ఒక 500-600 పెడితే మీకు బయట దొరికేస్తుంది. కానీ మీరు ఈ ఆఫర్ మాత్రం వదులుకోకండి, 20,000కి వస్తున్నాయి. ఇక్కడ చూసారా, నెక్స్ట్ సేల్ అట్ 8 AM అని ఉంది. కాబట్టి మీకు అలాగ ఆఫర్స్ ఎక్కడ అవుతూ ఉంటాయి, మీరు ఆ టైంకి చెక్ చేసుకొని దాన్ని గ్రాప్ చేసుకోండి. అది మాత్రం బెస్ట్ ఆప్షన్. డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లే అంటే ఇంకేం చూసుకోకర్లేదు, 20,000 రూపీస్లో అంత బెస్ట్ ఫోన్ వస్తుందంటే. కానీ లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి అనుకుంటా, మీరు అలా చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు అది కానీ తీసుకుందాం అనుకుంటే. అండ్ అలాగే C15, F15 ఇవన్నీ వేస్ట్. ఇది రియల్మీ 6 కన్నా మీరు రియల్మీ 7కి వెళ్ళిపోండి ఈజీగా. ఇది హానర్ వదిలేయండి, ఎందుకంటే దీనిలో గూగుల్ ప్లే సర్వీసెస్ ఇవేమి ఉండవు మనకి ఇప్పుడు. అండ్ ఒప్పో రేమోనో ఈ మోటరోలా నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం మోటరోలా One Fusion Plus బాగానే ఉంటుంది ఈ మొబైల్. అండ్ ఇవన్నీ వేస్ట్ మొబైల్స్. పోకో X2 కూడా బాగానే ఉంటుంది, ఇందులో అన్నీ బాగానే ఉంటాయి, 120Hz డిస్ప్లే అన్నీ బాగుంది. మీకు పోకో X2 కన్నా X3 వచ్చేసింది ఇప్పుడు కొత్త వర్షన్. ఇవన్నీ ఒక 6 months ఓల్డ్ మోడల్స్ అయిపోయి ఇవన్నీ.
అండ్ 30,000లో మీకు 865 కానీ కావాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఇంకా IQ3కి వెళ్ళిపోండి. ఇంకా చాలా బెస్ట్ మొబైల్ అది. అండ్ రియల్మీ నుంచి అంటే 5G ఫోన్ కానీ మీకు కావాలి రియల్మీ బ్రాండ్ నుంచి అనుకుంటే మాత్రం మీరు రియల్మీ X50 Pro ట్రై చేయొచ్చు. అలాగే ఫుల్ గేమింగ్ మొబైల్ కావాలి, మాకు ఇంకా అసలు కెమెరాతోనే అవసరం లేదు, జస్ట్ మాకు డ్యూయల్ స్పీకర్స్ కావాలి అంటే దీంట్లో స్పీకర్స్ అనేవి చాలా బాగుంటాయి. DTS వర్చువల్ ఎక్స్తో వస్తాయి, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి అన్నమాట ఫ్రంట్ రెండు. అలాగే డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీకు దీనికి గేమింగ్ మొబైల్ కాబట్టి 140 హెర్ట్జ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇలాగే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు దీంట్లో ఏంటంటే కూలింగ్ సిస్టమ్ అనేది చాలా వేరే మొబైల్స్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది అన్నమాట. అది మీరు ఒకసారి చూసుకొని గేమింగ్ మొబైలే కావాలి అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి. అండ్ ప్యూర్ గేమింగ్ మొబైల్, లేకపోతే మీ OnePlus చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు మనకి S10 Plus ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్. దీనికన్నా మీకు S20 Plusకి వెళ్ళిపోండి. ఇది నోట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ ట్రై చేయండి. లేదు మనకు ఓన్లీ ఆ S Penతో అవసరం లేదు అనుకుంటే మాత్రం మీకు ఇందాక చూపించాను కదా Samsung S20 Plus, అది 50,000కి మీకు వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా ఒక మంచి ఆఫర్ అనమాట. రియల్మీ X3 ఇది నార్మల్గా అయితే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. 22,000 రూపీస్ పెట్టాడు. నార్మల్గా అయితే మనకి 25,000 ఉండేది ఇంతకుముందు, 3,000 ఆఫర్ ఇచ్చాడు. అది కాకుండా మీకు ఇప్పుడు SBI కార్డ్ కానీ యూస్ చేసుకొని మీకు 20,500 రూపీస్కి ఇది వచ్చేస్తుంది. ఆ ప్రైజ్కి మాత్రం ఇది చాలా బెస్ట్. కాకపోతే దీంట్లో కూడా సేమ్ అనమాట, AMOLED డిస్ప్లే అవ్వట్లేదు వీళ్ళు. ఇది వచ్చేసరికి 120 Hz IPS డిస్ప్లే ఇస్తారనమాట. సో అదే దీంట్లో డిసడ్వాంటేజ్ ఈ మొబైల్స్లో. ఇవన్నీ బాగానే ఇస్తున్నారు, అన్ని ఛార్జింగ్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ మీకు రిఫ్రెష్ రేట్ స్క్రీన్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఇస్తున్నారు. అంత రిఫ్రెష్ రేట్ ఇచ్చి మనం ఏం చేసుకోలేము. ఇప్పటిదాకా యాప్స్ కూడా ఎవరో డెవలప్ చేయలేదు అంత రిఫ్రెష్ రేట్తో. గేమ్స్కి పనికిరాదు అది ఎందుకో. కాకపోతే మీకు ఓవరాల్ యూసేజ్ మాత్రం బాగానే ఉంటుంది. 855+ ప్రాసెసర్ కాబట్టి మీకు ప్రాసెసింగ్ కానీ స్పీడ్ కానీ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. కానీ నాకు అది ఒకటే నచ్చలేదు. లేదు పర్లేదు బ్రో మేము ఇది ట్రై చేస్తాం అనుకుంటే మాత్రం 20,500 రూపీస్ మాత్రం ఇది బెస్ట్. అండ్ ఇది వేస్ట్ మొబైల్, మోటో రేజర్ ఇవన్నీ వేస్ట్. సూపర్ X3 జూమ్, దీనికి X3కి ఏం తేడా ఉండదు. ఇది 60x జూమ్ అని చెప్పి దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు అంతే తప్ప మీకు ఆ 3,000 రూపీస్ వేస్ట్. మీరు అంత జూమ్ చేసి కూడా మొబైల్స్ ఫొటోస్ తీయరు కాబట్టి మీకు X3 బెస్ట్ ఆప్షన్ నా వరకు అయితే మాత్రం. మీరు లేదు మేము ఇంకా జూమ్ చేసి ఫొటోస్ తీసేస్తాం అంటే మాత్రం మీరు అది కన్సిడర్ చేసుకోండి. అండ్ K20 వద్దులేండి, ఇప్పుడు K20 Pro బాగుంటుంది K20 కన్నా. K20 Pro మీరు ట్రై చేయొచ్చు. అది మీకు ఇప్పుడు మీకు చూపించాను కదా రియల్మీ X3 మనకి IPS డిస్ప్లేతో వస్తుంది. మీకు ఇక్కడ K20 Pro వచ్చేసరికి AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది 855కి 855+కి పెద్ద మీకు తేడా అయితే ఏముండదు. మీరు AMOLED డిస్ప్లే అయితే కావాలంటే మాత్రం రెడ్మీ K20 Pro తీసుకోండి. లేదు మాకు రిఫ్రెష్ రేట్ ఎక్కువ కావాలి, IPS డిస్ప్లే అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు X3కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెక్నో, క్యామోన్ ఇవన్నీ మామూలు మొబైల్స్, ఇవన్నీ ఏం పట్టించుకోకండి. ఇన్ఫినిక్స్ వచ్చేసరికి మీకు 6GB ర్యామ్ 128GB అంటే అంత మామూలుగా అయితే వేరే మొబైల్స్లో రావు, అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మీకు ఈ ఫీచర్స్ ఓన్లీ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అలాగే G70 ప్రాసెసర్ అన్న కూడా మంచి ప్రాసెసరే. మీకు ఈ ప్యాకేజ్ కావాలనుకుంటే మాత్రం 10,000లో ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. ఇన్ఫినిక్స్ కంపెనీ బాగానే ఉంటుంది బ్రాండ్. అండ్ ఐటెల్ ఇవన్నీ వేస్ట్ మొబైల్సే. ఇవన్నీ ఫస్ట్ హానర్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే మనకి అవి గూగుల్ సర్వీసెస్ లేవు. మీరు తీసుకుంటే మాత్రం బుక్ అయిపోతారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో గూగుల్ సర్వీసెస్ లేకుండా ఏ పని అవ్వట్లేదు. గూగుల్ మ్యాప్స్ లేకపోయినా, లేకపోతే గూగుల్ సెర్చ్ లేకపోయినా, జీమెయిల్ లేకపోయినా, ఇవేం లేకపోయినా మనకు పని అవ్వదు. కాబట్టి మీకు హానర్ ఫోన్స్కి మాత్రం వెళ్ళకండి ప్రస్తుతానికి. అండ్ నోకియా బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. ఇవన్నీ లావా ఇవన్నీ వేస్ట్. అండ్ వివో V19 S1 Pro ఇవన్నీ పాత మొబైల్స్. అండ్ మీకు ఈ మొబైల్ వచ్చేసరికి కొంచెం బాగుంటుంది. అంటే లుక్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూపిస్తాను కదా, ఎక్సలెంట్ ఉండదు దీని లుక్ అయితే మాత్రం. లెదర్ ఫినిష్ వస్తుంది వెనకాల, అండ్ ఫినిష్ వస్తుంది అన్నమాట. ప్యూర్ లెదర్ అయితే కాదు, ప్లాస్టిక్నే మీకు ఎలా మోల్డ్ చేసి దాన్ని లెదర్ ఫీల్లో తెప్పించారు. కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 6GB ర్యామ్. నెక్స్ట్ Samsung A51 ఇవన్నీ వేస్ట్ మొబైల్స్. మీకు ఆ ప్రైజెస్కి ఇంకా మంచి మంచి మొబైల్స్ వస్తాయి. రియల్మీ C3 మొబైల్ కూడా బాగానే ఉంటుంది. బడ్జెట్లో గేమింగ్ వైపు వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బాగానే ఉంటుంది. అండ్ రియల్మీ X2 Pro ఈ మొబైల్ కూడా బాగానే ఉంటుంది.
కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. అంటే మీకు బడ్జెట్లో 855 ప్లస్ ప్రాసెసర్ కావాలి, 50 వాట్ ఛార్జింగ్ ఉంటుంది ఇందులో, అది బెస్ట్ అనమాట. 50 వాట్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే 90 హెర్ట్జ్ డిస్ప్లే. ఇందులో AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 28,000. నార్మల్గా అయినా కూడా 29,000 ఉంటుంది, పెద్ద జస్ట్ ఒక 1,000 రూపీస్ తగ్గించాడు అంతే. కాబట్టి అంత బెస్ట్ డీల్ అయితే అనిపించట్లేదు ఇది. అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో, 9X, Z1 ప్రో ఇవన్నీ పాత మొబైల్స్ అయితే. మొబైల్స్లో అయితే మాత్రం మీరు ఇవే ట్రై చేయండి, ఇది నుంచి అటు ఇటు వెళ్ళకండి. ఇంకా ఇవే అనమాట మొబైల్స్లో అయితే మాత్రం ఈ ఆఫర్స్ మాత్రం గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. మీరు SBI కార్డ్తో కొంటే మీకు ఇంకా 1,500 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది ఆల్రెడీ ఆఫర్ చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మీడియా డివైజెస్లోకి వెళ్దాం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఇంట్లో మామూలు టీవీస్ ఉంటే దాన్ని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటారు. సో మీకు ఇలాంటి మీడియా స్ట్రీమర్స్ కానీ ఉంటే మీరు ఈజీగా మీ డబ్బా టీవీ అయినా సరే ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు మీరు ఆ పిన్స్ కానీ కొనుక్కుంటే. నోకియా నుంచి వచ్చింది, ఇది నార్మల్గా అయితే 3,000 రూపీస్, కానీ ఇప్పుడు మనకు ఆఫర్లో 300 రూపీస్ తగ్గించాడు, 2,700కి అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా నోకియా బ్రాండ్ నుంచి మనకి స్మార్ట్ బాక్స్ కావాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా సేమే అనమాట. అండ్ ఇది కూడా మనకి సేమే, MI టీవీ స్టిక్. ఇది వచ్చేసరికి ఫుల్ HD రెజల్యూషన్ వరకు పనిచేస్తుంది, డైరెక్ట్గా HDMI పోర్ట్తో ఇచ్చేస్తారనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే ఈ రెండిటితో పోలిస్తే మాత్రం MI 4K బాక్స్ బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకి 4K స్ట్రీమింగ్తో వస్తుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర 4K టీవీ ఉండేది, ఇప్పుడు పాతది ఉంది, కానీ అది స్మార్ట్ టీవీ కాదు. కానీ మీకు 4K కావాలనుకుంటే మాత్రం ఈ బాక్స్ అనేది చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇదే బెస్ట్ అనమాట మనకి ఆ ప్రైస్లో ఉంటే మాత్రం. అండ్ ఇప్పుడు స్మార్ట్ స్పీకర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే JBLది చాలా మంచి ఆఫర్గా వస్తుంది. ఇది నార్మల్గా అయితే 6,000 అలాగా ప్రైస్ ఉంటుంది. JBL కానీ మనకి ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ ఇప్పుడు మన 3.5 అవైలబుల్ ఉంది. ఎవరికైనా పాకెట్ అని కాదు, నార్మల్గా ఒక బ్లూటూత్ స్పీకర్ ఇంట్లోకి కానీ లేకపోతే పార్టీస్కి కానీ వెళ్దాం, లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికైనా ఇది బాగానే ఉంటుంది. అండ్ ఇది బెస్ట్ ఆఫర్ అనమాట అన్నిటికన్నా. 40 వాట్స్ బోట్, కాకపోతే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది బాగా. మీరు పిక్నిక్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, రైడ్స్కి కానీ వెళ్ళినప్పుడు మనకి మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ డీల్ చూడండి. ఇది నార్మల్గా అయితే మనకి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, 8,000 దాకా ఉండేది ఇంతకుముందు నేను చూసినప్పుడు. ఇప్పుడు 4,000 పెట్టాడు, చూడండి ఎవరికైనా యూజ్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి మనకి MI 3i పవర్ బ్యాంక్స్ అనమాట ఇవన్నీనా. ఎవరికైనా ట్రై చేద్దాం అనుకుంటే ఇది బాగానే ఉంటుంది, 10,000 mAh పవర్ బ్యాంక్. దీనికి వచ్చేసరికి 2 పోర్ట్స్ ఉంటాయి అనమాట, మీరు దీని నుంచి ఛార్జింగ్ పెట్టచ్చు. మీకు అంటే ఇప్పుడు వచ్చేసరికి అన్నీ టైప్ Cతో వస్తున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా మైక్రో USB మర్చిపోయినా సరే మీరు టైప్ C నుంచి ఛార్జింగ్ పెట్టవచ్చు. దీనికి 2 అవుట్పుట్స్ ఉంటాయి, మీరు ఎట్ ఎ టైం 2 మొబైల్స్ ఛార్జ్ చేయొచ్చు. 18 వాట్స్ ఛార్జింగ్ వరకు వస్తుంది, 18 వాట్స్ అవుట్పుట్ వరకు. అండ్ ఇది కూడా సేమ్ అనమాట, MI 3a సేమ్ అదే మోడల్, కాకపోతే 20,000 mAh వర్షన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 14,000 రూపీస్ అవైలబుల్లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి రియల్మీ బ్రాండ్ నుంచి స్టైల్, గ్రిప్, అలాగే మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి అంటే చూడడానికి అట్రాక్టివ్గా కావాలి. అలాగే ఇది మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లో కట్ మోడ్, దీంట్లో చాలా 13 లేయర్ ప్రొడక్షన్ అంటున్నారు, అలాగే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. సో మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే నాకు ఇంకా ఇందాక మనం చూసినట్టయితే రెడ్మీది మనకి 700 రూపీస్ ఉంది కదా, దానికన్నా ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ గ్రిప్ అది చాలా బాగుంటుంది పట్టుకున్నప్పుడు కూడా. దానికన్నా ఇది చూడడానికి కూడా కొంచెం బాగుంది లుక్ అది. సో 100 రూపీస్లో నాకు ఇదే కొంచెం బెస్ట్, 100 రూపీస్ ఎక్కువ వేసుకున్నా సరే ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ల్యాప్టాప్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు మనకి కరోనా టైం కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి స్మార్ట్ క్లాసెస్ అవి అటెండ్ అవుతున్నారు. ఈ టైంలో మీరు ల్యాప్టాప్ అనేది మాత్రం తీసుకుందాం అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఈ టైంలో ఇప్పుడే తీసేసుకోండి, మీరు తర్వాత తీసుకుందాం అన్నా సరే ఇంత మంచి డీల్స్ అయితే మీకు రావు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే లైట్ అంటే పెద్ద గ్రాఫిక్ కార్డు ఒక 2 GB సరిపోతుంది అనుకుంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ Asus VivoBook 14 అండ్ i5 10th జనరేషన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి SSD ఉన్న మోడల్స్ తీసుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే బూటింగ్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది, అది చూసుకోండి ఒకసారి. లైట్ వెయిట్ అనమాట, 1.5 kgs అంటే చాలా లైట్ వెయిట్, అంటే ఇప్పుడుతో పోల్చుకుంటే. అండ్ ఇది ఇంకో వర్షన్ అనమాట, మీకు 45,000లో రైజన్, అంటే ఇందాక చూసిన మన ఇంటెల్ i5 10th జనరేషన్ కదా, మీకు సేమ్ AMD రైజన్ సిరీస్లో కావాలి అనుకుంటే అంటే ఇక్కడ వచ్చేసరికి రైజన్ 4500U ఈ ప్రాసెసర్తో మనకు వస్తుంది. దీంట్లో వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ అయితే ఏమి ఉండదు, మనకి ఇంటర్నల్ AMD నుంచి వచ్చిన ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డు మనకి
గ్రాఫిక్ కార్డ్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి AMD గ్రాఫిక్స్ అయితే బాగానే ఉంటుంది. మీకు ఒక 10,000 నియర్లీ 10,000 డిఫరెన్స్ ఉన్నది రెండాటికి. ఇది వచ్చేసరికి ఇంకా లైట్ వెయిట్తో వస్తుంది. సో మీ మీ ప్రిఫరెన్స్ పెట్టనమాట. లేదు మాకు గ్రాఫిక్ కార్డ్ ఇంపార్టెంట్, మేము కొంచెం హెవీ టాస్క్ అలాంటివి చేస్తాం, ఎడిటింగ్ అదే ట్రై చేస్తాం అనుకుంటే మాత్రం మీరు 10,000 అయిపోయినా సరే అదే తీసుకోండి. అంటే లైట్ వెయిట్ కావాలనుకుంటే లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఏసూస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి బెస్ట్ డీల్. 58,000లో మనకి i5 9th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి NVIDIA 1650, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కానీ ఇవి వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇది వచ్చేసరికి ఒక ప్లేస్లో పెట్టేసి మీరు వర్క్ చేసుకుంటే అంటే మాత్రం ఇవి బాగుంటాయి. ఎందుకంటే మనకి ల్యాప్టాప్ స్టూడెంట్స్ కానీ అలా రోజు క్యారీ చేయడానికి అయితే ఇది కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే 2.2 kg అంటే కొంచెం వెయిట్ ఎక్కువే. అండ్ ఇది వచ్చేసరికి మనకి HP గేమింగ్ ల్యాప్టాప్. ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం. ఎందుకంటే Ryzen 5 సిరీస్లో ఈ ఇయర్ వచ్చిన 4000 సిరీస్ మాత్రం చాలా బాగుంది AMD. సో ట్రై చేయవచ్చు, అయితే మాత్రం బాగానే ఉన్నది. అండ్ ఇది MSIలో 50,000లో గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఏసర్లో మీకు ఏసర్ హీలియోస్ 300 కోర్ i7 9th జనరేషన్తో వస్తుంది. మీకు ఇది వచ్చేసరికి 16GB ర్యామ్, 1TB HDD అండ్ 256GB SSDతో వస్తుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి RTX 2060తో వస్తుంది. అలాగే మనకి రిఫ్రెష్ రేట్ కూడా 144 Hzతో వస్తుంది. సో మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ కావాలి 1 lakh లోపల, 1 lakhకి మంచి ప్రాసెసర్ కావాలి అండ్ బెస్ట్ ల్యాప్టాప్ కావాలి, వెయిట్ ఎక్కువైనా పర్లేదు, ఎడిటింగ్కి ఇవన్నిటికి కావాలి అనుకుంటే మాత్రం ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఏసూస్ ROG Strix, ఇది చూడడానికి లుక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు చూపిస్తాను చూడండి, చాలా స్టైల్గా ఉంటుంది అన్నమాట లుక్ అంతా. సో ఎవరైనా i5 60,000 రూపీస్కి ఇది ట్రై చేస్తా అంటే మాత్రం ఓన్లీ లుక్స్ కోసం ఇది తీసుకోవాలి. లేకపోతే మీకు ఇందాక చూపించాను కదా, అదే కొంచెం బెటర్ ఉంటుంది. ఇందాక చూపించిన ఏసూస్తో కొంచెం బెటర్ ఉంటుంది. ఏసూస్ ఇదే కొంచెం బెటర్ అనమాట. దాని మీద సేమ్ స్పెక్సే, కాకపోతే అది డిజైన్ కోసం అది కొంచెం, కాకపోతే ఇది ఇంకా 144 Hzతో రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు ఓన్లీ డిజైన్ కన్సిడర్ చేసుకుంటే మాత్రం మీకు ఏసూస్ ROG Strix అనేది బాగుంటుంది. అలాగే 45,000కి మాత్రం మీకు ఇది బెస్ట్ డీల్. Ryzen 5 లాస్ట్ ఇయర్ ప్రాసెసర్తో వస్తుంది, కానీ బాగానే ఉంటుంది. 45,000కి మాత్రం ఇది బెస్ట్ డీల్. అండ్ ఏసర్ ఆస్పైర్, ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇందాక మీరు MSI చూసారు కదా, MSI కానీ మీకు అంత అనిపించకపోతే మీరు ఏసర్ అంటే మీకు MSI సర్వీస్ సెంటర్ కానీ అలాగా మీరు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం ఏసర్లో తీసుకోండి. ఏసర్ సర్వీస్ సెంటర్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏసర్లో ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ప్రెడేటర్లో మీరు ఇందాక చూసింది RTX 2060 కదా, అందులో మీకు కొంచెం బ్యాక్ డ్రాప్ చేసుకొని మాకు గ్రాఫిక్ కార్డ్ అంత అవసరం లేదు, మాకు దగ్గర 80,000 నుండి 20,000 ఎఫర్ట్ చేయలేము RTX కోసం అని చెప్పి అనుకుంటే మీరు GTX ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోవచ్చు. 1650 Ti అంటే మంచి గ్రాఫిక్ కార్డే. అండ్ ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ గురించి చూసుకున్నాం. వాషింగ్ మెషిన్ మీద అయితే నాకు అంత ఐడియా లేదు బేసిక్గా, కాకపోతే ఇప్పుడు మోటరోలా కొత్తగా వాషింగ్ మెషిన్లోకి ఎంటర్ అయింది. సో అందుకే ఎవరికైనా వాషింగ్ మెషిన్ మోటరోలా లాంచ్ చేసిందని తెలియకపోతే తెలుసుకోవడం కోసం జస్ట్ పెట్టాను నేను. మోటోలో చాలా వాషింగ్ మెషిన్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అయితే చూద్దాం. లేడీస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామన్నా లేకపోతే లేడీస్ ఎవరైనా తీసుకుందాం అన్నా సరే ఇది ఒక మంచి ఆప్షన్. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వైట్ అండ్ పైన డైమండ్ పర్ల్స్లా ఉంటాయి అన్నమాట, చిన్న లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వాచ్ వచ్చేసరికి. సేమ్ ఇదే వాచ్ బాయ్స్కి వచ్చేసరికి, అంటే జెంట్స్ యూస్ చేసేసరికి ఎంత తక్కువ ప్రైస్కి, చాలా తక్కువ ప్రైస్ పెట్టారు. ఎందుకంటే నేను ఇది ఆఫర్స్ ముందు చూసినప్పుడు మాత్రం ఒక 9,000 10,000 వరకు ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా 7,000 డ్రాప్ చేశాడు. మీరు ఇంకా SBI కార్డ్ యూస్ చేసుకుంటే మాత్రం ఇంకొక 700 రూపీస్ ఆఫ్ వస్తుంది. అంటే 6,300 రూపీస్కి బెస్ట్ ఆప్షన్ అసలు. కాకపోతే ఇందులో మీకు అంటే ఆ ప్రైస్కి మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, లెదర్ ఫీల్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే మీరు దీని నుంచి బ్లూటూత్ కాల్స్ డైరెక్ట్గా మాట్లాడలేరు అనమాట. అంటే డైరెక్ట్గా ఫోన్ నుంచి ఇలాగ రిస్ట్ నుంచి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ ఒకటే మాట్లాడలేరు. కాల్స్ వచ్చినప్పుడు మీరు జస్ట్ హోల్డ్లో పెట్టవచ్చు, లేకపోతే కట్ చేసేయచ్చు, అంతే. ఈ రెండే చేయగలరు. అండ్ MHP T-Rex ఈ మొబైల్ కూడా అంటే రగ్గడ్ టైప్ కావాలి అంటే స్టూడెంట్స్కి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం మిలిటరీ గ్రేడ్ టైప్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇది కొంచెం రెసిస్టెన్స్ అవి బాగా తట్టుకుంటుంది. మీరు చూసినట్టయితే
12 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫర్ హాస్ట్ ఎన్వైర్మెంట్స్, 20 బ్యాటరీ లైఫ్ అన్నీ బాగానే ఉంటుంది. అంటే కొంచెం అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది బాగా యూస్ అవుతుంది. ట్రెక్కింగ్ కానీ ఎవరికైనా అంటే ఎప్పుడైనా గీతలు పడడం అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఇందులో మనకి వాటర్ రెసిస్టెంట్ కానీ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ ఎవరైనా షటిల్ బ్యాట్ వింటాను ర్యాకెట్ కానీ ట్రై చేస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. గ్రాఫైట్ బాడీతో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి. నేను ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకున్నా, కాకపోతే ఇది వచ్చేసరికి ఎప్పుడు 1100 1200 ఈ ప్రైస్కే దొరికేది, కానీ ఇది 700 రూపీస్కి పెట్టాడు. మంచి ఆప్షన్. అండ్ బడ్జెట్లో వైర్లెస్ బ్లూటూత్ కానీ తీసుకుందాం అనుకుంటే మాత్రం రియల్మీకి తీసుకోండి. మీరు బోట్ ఇవన్నీ ట్రై చేసినా కూడా రియల్మీ అనేది ఒక మంచి సుపీరియర్ క్వాలిటీ వస్తుంది మీకు. మీరు 1500 రూపీస్కి ఇది నేను లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశాను ఆల్రెడీ. అది అప్పుడు 1800 రూపీస్ ఉండేది. ఇప్పుడు మీకు 300 1 ఇయర్లో 300 రూపీస్ తగ్గించాడు అంతే. చూడండి దానికి ఎంత డిమాండ్ ఉందో. 300 రూపీస్ తగ్గించాడు. అసలు ఇప్పటివరకు ఫస్ట్ టైం అనుకుంటే ఇది ఆఫర్లో రావడం. ఇప్పుడు చూసినా సరే మీకు 1800 ఉండేది. అండ్ 500 రూపీస్లో మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ 2 ఒక మంచి ఆప్షన్. అండ్ డిఎస్ఎల్ఆర్స్ మిర్రర్లెస్ కెమెరాస్ కానీ వచ్చుంటే మీరు సోనీ ఆల్ఫా 7 మార్క్ 2K ఈ మొబైల్ ఈ కెమెరా మాత్రం ట్రై చేయండి. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ బడ్జెట్లో రావడం మాత్రం ఇది ఒకటే. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్తో వస్తుంది అన్నమాట. మేము మామూలుగా అయితే APS-C సెన్సార్స్తో వస్తాయి ఆ ప్రైస్లో మాత్రం, కానీ ఇది వచ్చేసరికి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. ఇది రిలీజ్ ఆల్రెడీ 2 to 3 years బ్యాక్ మోడల్ అన్నమాట ఇది. అయినా సరే ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం చేయొచ్చు. దీనికి కిట్ లెన్స్ వచ్చేసరికి 28 to 70 mm కిట్ లెన్స్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ మోడల్ అనమాట, కాకపోతే లేటెస్ట్ మోడల్. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది 7M Mark 3 అనమాట. ఇది ఓన్లీ బాడీ కాస్ట్ ఎంత కాస్ట్ అనమాట. ఇది బాడీ కాదు, లెన్స్ కూడా వస్తుంది. 28 to 70 mm లెన్స్. ఇది నేను మొన్న చూసినప్పుడు అయితే 1.5 ఉంది, 1.5 lakhs ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఒక 7000 దాకా తగ్గించారు. సో ఎవరైనా డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరా కానీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా కాకపోతే మీకు ఆ ప్రైస్ ఓకే అనుకుంటే మాత్రం ట్రై చేయండి. అండ్ బడ్జెట్లో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ ట్రై చేద్దామన్నా ఇవన్నీ ఇంకా తెలుసు కదా మీకు, కెనాన్ 200D ఒక బెస్ట్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దాని సక్సెసర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, కెనాన్ 200D2. నేను మొన్న ఇది చూసినప్పుడు ఒక 54,000 దాకా ఉండేది. ఇప్పుడు ఒక 8,000 డ్రాప్ చేశాడు మీకు. అలాగే ఒక కిట్ లెన్స్తో ఇది వస్తుంది, 18 to 55 mm కిట్ లెన్స్తో వస్తుంది. పర్లేదు, ఒక మంచి ఆప్షన్. మీరు బ్యాంక్ ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటే మీకు ఇంకా వచ్చేసరికి ఒక 45,500 దాకా వస్తుంది. 45,000 కంటే ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మరీ బడ్జెట్లో 20,000 లోపల మాకు డిఎస్ఎల్ఆర్ఏ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా రిఫ్రిజిరేటర్స్ మోటరోలా నుంచి లాంచ్ అయ్యాయి. అంటే నాకు అంత ఐడియా లేదు, కాకపోతే మోటరోలా నుంచి లాంచ్ అయ్యే ఒక లుక్ ఏంటి అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. ఇది మీరు ఎవరైనా అంటే కొత్త బ్రాండ్స్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే మీరు ట్రై చేయవచ్చు. అండ్ ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా రిలీజ్ చేసింది. ఇది వచ్చేసరికి శాంసంగ్. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి బాగుంటుంది. ఇది కర్డ్ మేస్ట్రో అనే ఫీచర్తో వస్తుంది. ఏంటంటే నార్మల్గా అయితే మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, కానీ ఇందులో అలాగే అవసరం లేదు. ఇదే ఆటోమేటిక్గా చేస్తుంది అన్నమాట. కర్డ్ ఇదే ఆటోమేటిక్గా తయారు చేస్తుంది. ఆ ప్రాసెస్ ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఇది కర్డ్ మేస్ట్రో అని చెప్పి ఒక ఫీచర్ని ఎనేబుల్ చేశారు. అండ్ ఏసీస్లో కనుక చూసుకుంటే ఇప్పుడు మనకి మార్క్యూలో బాగానే ఉంది. ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ ప్రైజే పెట్టారు. 1.5 10 5 star 27,000 కంటే ఇంకా చూసుకోక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చేది. అంటే ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి అంటే మరి అవసరం లేదు కదా అనుకుంటారు, కానీ మనకు ఎండాకాలంలో మళ్ళీ కొందాం అనుకుంటే మాత్రం ఈ ప్రైజెస్కి అయితే దొరకవు మనకి. మీరు ఇంకా SBI కార్డ్ యూస్ చేసుకుంటే మీకు 25,500కి అయితే వస్తుంది. అండ్ ఇది కూడా ఒక మంచి ఆప్షనే. మీరు మార్కెట్ నుంచి ట్రై చేయొచ్చు, LG నుంచి ట్రై చేయొచ్చు. ఏదైనా అన్నీ మీకు ఆఫర్లోనే రన్ అవుతున్నాయి. మీరు ఏ ఏసీ కావాలన్నా ట్రై చేయొచ్చు. కానీ తీసుకుంటే మాత్రం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా మాత్రం మ్యాక్సిమం ఈ ఆఫర్స్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడే కొంచెం తక్కువగా ఉన్నాయి. మీకు తర్వాత తీసుకుందామన్నా ఇది వచ్చేసరికి ఈజీగా 45,000 ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం మొన్న సమ్మర్లో మేము ఏసీ తీసుకున్నాం, ఇప్పుడు చూసినప్పుడు 45,000 ఉన్నది. అండ్ సోనీ నుంచి మీకు 55 inchesలో ఒక టీవీ కావాలనుకుంటే మాత్రం ట్రై చేయవచ్చు 65-66,000కి. అండ్ సోనీ నుంచి బడ్జెట్లో
బడ్జెట్ అంటే సోనీలో బడ్జెట్ అంటే మినిమం 40-50 అనుకోవచ్చు. అది ఎందుకంటే సోనీ సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి 43 ఇంచెస్ 4K టీవీ మీకు వస్తుంది 40,000 రూపీస్కి. అండ్ అలాగే శాంసంగ్ ఫ్రేమ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ టీవీ వచ్చేసరికి ఒక ఫ్రేమ్లో ఉంటుంది, ఒక ఫోటో ఫ్రేమ్లో ఉంటుంది. ఇది ఫిక్స్ చేసిన జీరో క్యాప్ వాల్ మౌంట్తో వస్తుంది ఇది. అదే దీంట్లో స్పెషాలిటీ అనమాట. ఇది దీనికి వాల్కి టీవీకి వచ్చేసరికి మహా అయితే ఒక 0.5 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది ఇది టీవీ వచ్చేసరికి. లుక్ మాత్రం అందుకే ఇది శాంసంగ్ కాబట్టి ఇంకా చెప్పుకోక్కర్లేదు, సర్వీస్ అదంతా క్యూలెట్ టీవీ. అండ్ రియల్మీ బడ్జెట్లో ఇప్పుడు 40,000 రూపీస్కి ఏమైనా టీవీ తీసుకుంటే అంటే మాత్రం రియల్మీ SLED తీసుకోండి. ఇంకా దీనికన్నా ఎందుకంటే SLED అనేది కొత్త టెక్నాలజీతో వస్తుంది రియల్మీ, సో అది మీరు ట్రై చేయొచ్చు. అండ్ నోకియా కూడా మొన్న రీసెంట్గా టీవీస్ అనేవి లాంచ్ చేసింది. దానికి దీనికి మీ డిఫరెన్స్ ఏంటంటే మీకు రియల్మీలో సౌండ్ క్వాలిటీ అంత బాగోదు అన్నారు. అంటే నేను కొన్ని రివ్యూస్ చూశాను, రివ్యూస్ బట్టి చూసుకుంటే రియల్మీలో సౌండ్ క్వాలిటీ అంత బాగాలేదు అన్నారు. సౌండ్ క్వాలిటీ కానీ మంచి బాగా రావాలి, కింద సౌండ్ బార్ కావాలి అనుకుంటే మాత్రం నోకియా వచ్చేసరికి మనకి ఆన్క్యూతో పార్ట్నర్షిప్ తీసుకొని ఒక సౌండ్ బార్తో రిలీజ్ చేసిందనమాట. మీరు ఇవి ట్రై చేయొచ్చు. అండ్ మోటరోలా కూడా కొత్తగా నేను ఇందాక చెప్పాను కదా, రిఫ్రిజిరేటర్స్, ఏసీసీ వీటితో పాటు మోటరోలా టీవీస్ కూడా రిలీజ్ చేసింది. ఇవన్నీ ట్రై చేయొచ్చు, ఇవన్నీ మంచి ఆప్షన్స్. బడ్జెట్లో ఫుల్ హెచ్డీ టీవీ ఈ ప్రైజెస్కి వచ్చేసరికి మనకి 4K టీవీస్ వచ్చేస్తున్నాయి ఈ మధ్య. కాకపోతే మీకు మంచి బ్రాండ్స్ రియల్మీ కానీ, ఎంఐ కానీ, వన్ప్లస్ కానీ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఆ ప్రైజెస్కి 22,000కి మాత్రం మీకు 4K అయితే రావు, మీకు ఫుల్ హెచ్డీగా వస్తాయి అంటే ఆ బ్రాండ్స్ నుంచి. మీరు 4K కావాలనుకుంటే మార్క్యూ ఉన్నది, వియూ ఉన్నది, ఇంకా మోటరోలా ఉన్నది. మోటరోలా కూడా బాగానే ఉంటుంది 4K. అండ్ మీరు బడ్జెట్లో సోనీ టీవీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం 18,000 రూపీస్కి సోనీ నుంచి అయితే ఈ స్మార్ట్ టీవీ అయితే ఉంది. అండ్ ఈ టీవీ అయితే చాలా బాగుంటుంది. మార్క్యూని మీరు తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ మార్క్యూ అంటే ఏదో చీప్ బ్రాండ్ అనుకోకండి. మార్క్యూ కూడా బాగానే ఉంటుంది. 4K టీవీ వచ్చేస్తుంది మీకు బడ్జెట్లో. అండ్ వన్ప్లస్లో చెప్పాను కదా మీకు ఇందాక, వన్ప్లస్, రియల్మీ ఇవన్నీ మీకు 22,000 ఆ ప్రైజెస్లో మాత్రం మీకు ఫుల్ హెచ్డీ టీవీసే వస్తాయి. వన్ప్లస్ నుంచి కావాలంటే ఈ టీవీ ట్రై చేయొచ్చు. అండ్ ఎంఐ వచ్చేసరికి ఇది 15,000 లోపలైతే మీకు అన్నీ 15,000 అవైలబుల్లో ఉంటాయి. అన్నీ 720p డిస్ప్లేతోనే వస్తాయి, స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీతోనే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్స్ అండ్ సౌండ్ బార్స్ కనుక మనం చూసుకున్నట్టయితే జెబ్రానిక్స్ నుంచి జేబ్ జూక్ బార్ 9400 Pro ఈ మోడల్ అయితే చూసుకోండి. అండ్ 525 watts అంటే చాలా ఎక్కువ. ఎవరైనా వైర్లెస్ స్పీకర్స్తో వెనకాల కావాలి, మంచి హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బడ్జెట్లో అనుకుంటే మాత్రం ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మీకు LG నుంచి ఒక బెస్ట్ డీల్ అనమాట ఇది. ఎవరైనా సౌండ్ బార్ తీసుకుందాము ఒక 8,000 రూపీస్కి అనుకుంటే మాత్రం దీన్ని ఇంకా సెకండ్ థాట్ లేకుండా అయితే తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆఫర్ ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమంటే హై రేంజ్లో LGలో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ఆఫర్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది నేను మొన్న చూసినప్పుడు అయితే ఒక 65,000 వరకు ఉంది, ఆఫర్ లేదు అప్పుడు. ఇప్పుడు నియర్లీ ఒక 10,000 వరకు డ్రాప్ చేశాడు ప్రైస్. అండ్ ఇది వచ్చేసరికి మోటరోలా సౌండ్ బాక్స్ కూడా రిలీజ్ చేస్తుంది ఈ మధ్య. సో మోటరోలా నుంచి మీరు ట్రై చేయొచ్చు. ఈ సౌండ్ బార్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నవన్నీ సౌండ్ బార్స్ అన్నీ బాగానే ఉంటాయి ఆ ప్రైజెస్కి. మీ డిజైన్స్ బట్టి మీరు చూస్ చేసుకోండి. JBL నుంచి కావాలనుకుంటే మాత్రం 15,000కి ఇది తీసుకోండి, ఎందుకంటే ఇది ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు 5,000 వరకు తగ్గించారు. 5,000 ఆఫర్ ఉన్నది. ఇప్పుడు మీరు SBI కార్డ్తో కనుక మీరు పే చేసుకుంటే 13,500 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే మాత్రం సూపర్. అండ్ 7,000కి ఇవన్నీ మీరు చూసినవే. మళ్ళీ సేమే జెబ్రానిక్స్ అంటే ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఒక్కొక్క సౌండ్ బార్ మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ కావాలో దాన్ని బట్టి మీకు చూస్ చేసుకోండి. తర్వాత మీరు ఏ ప్రైస్ కేటగిరీ అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బోట్ నుంచి 5,000 రూపీస్కి 120 watts అంటే ఇంకా మీరు చూసుకోక్కర్లేదు. ఎవరైనా 5,000 రూపీస్లో సౌండ్ బార్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది తీసేసుకోండి. ఇంకా మీరు ఇంకా ఒక ఆఫర్ చేసుకుంటే ఇంకా 500 రూపీస్ తగ్గుతుందేమో, 4,500 రూపీస్కి వస్తుంది అట్లీస్ట్. ఆ ప్రైస్కి అయితే మాత్రం ఇది చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఈ సింబల్ చూసుకోండి, ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ అనమాట. ఇక పాత మోడల్ అయితే మాత్రం ఇలా ఉండదు. ఈ సింబల్ చూసి తీసుకోండి. ఇక్కడ మోడల్ నెంబర్స్ ఇవన్నీనా.
అండ్ లాస్ట్ వచ్చేసరికి సేమ్ మోడల్ అనమాట. ఇది చెప్పాను కదా ఇందాక, ఇది వచ్చేసరికి ఏ సింబల్ లాగా ఉంది, ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మోడల్ కాదు, ఇది పాత మోడల్ అనమాట. ఇప్పుడు వచ్చేదానికన్నా పాత మోడల్ ఇది మీకు 160 వాట్స్తో వస్తుంది, 7299 రూపీస్. అంటే మీకు ఆఫర్లో కనుక చూసుకుంటే 6500 రూపీస్కి వస్తుంది, అంటే 700 రూపీస్ నియర్లీ తగ్గుతుంది కాబట్టి అలాగే చూసుకోండి. ఇవే మనకి వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే మాత్రం మీరు మ్యాక్సిమం ఏం తీసుకోవాలన్నా సరే ఈ ఆఫర్స్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. చూశారు కదా, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో చాలా మంచి డీల్స్ ఉన్నాయి. మీరు చాలా మంచి కొత్త రిలీజ్ అయిన మొబైల్స్ మీద కూడా వాళ్ళు ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఇంకా మొబైల్స్ కానీ అంతేకాకుండా ఇప్పుడు కరోనా టైం కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి స్మార్ట్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. సో ల్యాప్టాప్ అనేది ఇంపార్టెంట్ అందరికీ. సో ఎవరైనా ల్యాప్టాప్స్ కనుక తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ డీల్స్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే చాలా మినిమం 10,000 15,000 దాకా కూడా ల్యాప్టాప్స్ మీద డిస్కౌంట్ ఇచ్చారు. అంతేకాకుండా నేను ఈ సేల్లో వచ్చేసరికి 3 ప్రోడక్ట్స్ కొన్నాను. ఆ 3 ప్రోడక్ట్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనకి రియల్మీ స్టోర్లో కూడా మనకి ఫెస్టివల్ సేల్స్ అనేది స్టార్ట్ అయింది. అలాగే అమెజాన్లో కూడా మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని మళ్ళీ అన్ని యాప్స్లోనూ మనకి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ రెండిట్ల మీద నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ వెంటనే క్లిక్ చేసేయండి, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ చెప్పండి బిగ్ బిలియన్ డేస్ గురించి. ఎందుకంటే చాలామంది డబ్బులు దాబెడుతూ ఉంటారు మంచి ఐటమ్స్ కొనుక్కోవడానికి. వాళ్ళకి సేల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఎంత గైస్, దిస్ ఇస్ మోహన్ పవన్ signing off. Thank you and bye now.